హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో. ఈవినింగ్ నేను పునుకులు వేస్తున్నా, అది కూడా బొబ్బరి పునుకులు అనమాట. బొబ్బర్లు నానబెట్టి అవి నీట్గా పొట్టుపోయేంత వరకు వాష్ చేసుకొని అందులోనే ఎండుమిరపకాయలు, సాల్ట్, జీలకర్ర వేసుకొని రుబ్బు చేసుకుంటాము. గ్రైండర్లోనే, మిక్సీలో చేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. అందువల్ల ఇందులోనే గ్రైండర్ తీసుకొని పునుకులు వేసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు ఈవినింగ్ పునుకులు, కొబ్బరి చట్నీ అనమాట. ఈరోజు స్నాక్ అంటే డిన్నరే, మొత్తము స్నాక్ ప్లస్ డిన్నర్ అనమాట ఈరోజు. అండ్ మమ్మీ వచ్చేటప్పుడు బొబ్బర్లు అవి తీసుకొచ్చింది. బొబ్బర్లు మళ్ళీను మొన్న గంట్లు ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట. సో అవన్నీ కూడా ఒక్కొక్కటే చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత ఈ పునుకులు అయితే చాలా బాగుంటాయి. ఆయిల్లో అంటే ఆయిల్ ఫుడ్ అనే కానీ చాలా హెల్తీ, అట్ ది సేమ్ టైం కడుపు చాలా ఫిల్లింగ్ ఉంటుంది, బాగుంటాయి, చాలా స్మూత్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం మైదాతో బొండలు అవి వేసుకుంటాం కదా, మైసూర్ బొండా, దానికంటే ఈ పునుకులు చాలా బెస్ట్. సో మైదాది యూజ్ చేయకుండా ఓన్లీ వీటితో వేసుకుంటే చాలా బాగుంటుంది. మైదా అయితే మళ్ళీ చాలా ఆడ్గా వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా నేను ఇంతకుముందు చేసినప్పుడు 2-3 సార్లు చేసినప్పుడు నేను మీకు చూపించాను. బట్ ఇన్ కేస్ తర్వాత ఎప్పుడైనా చేస్తే మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. సో అది దాని తర్వాత మనకి ఎండుమిరపకాయలు గ్రైండర్లో వేస్తే నలగవు కదా, సో అందువల్ల ముందుగా మిక్సీ చేసి అందులో వేసి మిక్స్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇడ్లీ రుబ్బు కూడా చేసాము. ఇంకా గ్రైండర్ తీస్తున్నాం కదా అని చెప్పేసి ఇడ్లీ రుబ్బు కూడా చేసాం. అండ్ నేను మమ్మీ ఇలా మాట్లాడుకుంటూ, మమ్మీ తీస్తుంది, నేను ఇలా అందులోంచే ఇంకా గిన్నెలోకి తీయడం ఎందుకని చెప్పేసి అందులోంచి అలా వేసేసాను ఇప్పటి వరకు. అండ్ మిగతా ఏదైతే ఉందో అది కొంచెం రుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట. దాంతో బొబ్బరి దోశలు వేసుకోవచ్చు, బొబ్బరి అట్లు, బొబ్బరి దోశలు అలా వేసుకోవచ్చు. మీరు బొబ్బరి అట్లకు నానబెట్టుకోవాలంటే కొంచెం రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ఇంతకుముందు నేను మీకు చూపించా ఎలా వేసుకుంటారు ఏంటనేది. బొబ్బర్లు చాలా మంచిది అనమాట మనకి, అంటే మనకి చిరుధాన్యాలు అంటారు కదా, అందులోకి వస్తాయి అన్నమాట బొబ్బర్లు, అది. అండ్ ఆ తర్వాత ఈ రోజైతే నేను మ్యాక్సిమం తర్వాత రోజుది అండ్ ఈరోజు ఈవినింగ్ది కలిపి యాడ్ చేస్తున్నాను. అండ్ డాడీ అయితే డ్యూటీ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి డాడీ అయితే అనకాపల్లి రిటర్న్ వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మమ్మీ మాత్రమే ఉంది, మమ్మీ, నేను, ప్రవీణ్ అండ్ ఆల్సో మిట్టు అనమాట. మాకు అలాగా డాడీ అయితే ఇంకా కొంచెం అంటే ముందుగానే డాడీ యాక్చువల్గా అయితే 10 to 15 days ఉంటా అన్నారు, కానీ తర్వాత కొంచెం డ్యూటీకి టైం అవుతుంది కదా అని చెప్పేసి, ఇంకా వర్క్ ఉంది కదా అని చెప్పేసి డాడీ వెళ్ళిపోయారు. అదనమాట. డాడీ ఎప్పుడు వచ్చినా సరే చాలా కంగారుగా హడావిడిగా ఉంటారనమాట. తర్వాత రోజు ఇది. అండ్ తర్వాత రోజు సండే వ్లాగ్ ఇది. సాటర్డే ఈవినింగ్ బొబ్బరి పునుకులు వేసా, సండే మార్నింగ్ చికెన్ కర్రీ చేసి ఇడ్లీ పెట్టానమాట. ముందు రోజు దోశలు చేసాం కదా. అండ్ ఈరోజు పచ్చిమిర్చి కోడి పులావ్ చేస్తున్నా. రెసిపీస్ డీటెయిల్గా చూసేద్దాం. ఈరోజు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి కోడి పులావ్ కోసం మిక్సీ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇదేంటంటే చాలా స్పైసీగా ఉంటుంది, పచ్చిమిర్చి ఘాటు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది పులావ్ అనమాట, పచ్చిమిర్చి కోడి పులావ్. ఇది నేను పిచ్చికిస్తా బాబీ గారి ఛానల్లో చూసా. నేను నార్మల్గా అయితే మీరు ఆ వీడియో చూస్తే ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికి నేను ఒక 4-5 సార్లు చేశాను, చాలా బాగా వస్తుంది బిర్యానీ అయితే. పులావ్ అయితే బిర్యానీ అంటున్నాను కానీ పులావ్ అనమాట ఇది. అండ్ తర్వాత యాలకులు వేశాను అండ్ దాల్చిన చెక్క వేస్తున్నా. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇది గ్రీన్ కలర్ పేస్ట్ లాగా వస్తుంది. మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏం కూడా యూస్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాం అనమాట. అండ్ ఇలాగా మీరు అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అండ్ ఒక బౌల్లోకి బిర్యానీలో కావాల్సినవి కూడా తీసి పెట్టేసుకుంటున్నాయి. అలాగో ఇది తీసాను కదా అని చెప్పి, అది ఆ వల్ల సరిపోతాయి బిర్యానీలో, అదే పులావ్లోకి. నేను బిర్యానీ అలవాటైపోయి బిర్యానీ అంటున్నా. అండ్ ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకొని గ్రీన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచీ, మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. అవన్నీ కూడా మిక్సీ చేసేసుకొని ఇలా గ్రీన్ కలర్ పేస్ట్లో వస్తుంది. ఇది మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ మీరు ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సూపర్ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. బట్ మీరు ఒక 1 hour ముందు మ్యారినేట్ చేసుకున్న కూడా బాగానే ఉంటుంది. మ్యారినేట్ చేయకుండా చేస్తే అంత టేస్ట్ రాదు, ఎందుకంటే ఆ చికెన్కి ఆ మసాలా అది బాగా పట్టాలి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ మిట్టు వచ్చి బొజ్జ మీద ఏదో దెబ్బ తగిలిందంట, అది చూపిస్తా. కాదు బొజ్జకి ఆకలేస్తుందమ్మా అని చెప్పి చూపిస్తున్నాడు వచ్చి.
తినేసిన తర్వాత మళ్ళీ బొజ్జు చూపించి, అమ్మ బొజ్జు ఫుల్గా నిండిపోయిందమ్మా అని చెప్తున్నాడు. చాలా క్యూట్గా చెప్తాడనమాట వాడు కిచెన్లోకి వచ్చి. వాడు అలా అనేసరికి ఇంకా కంగారుగా చేయాలనిపిస్తుంది, వాడికి ఆకలిస్తుంది అన్నట్టుగా. తర్వాత ఈ పేస్ట్, ఈ చికెన్లో అలా పేస్ట్ వేసేసాను కదా. చికెన్ యాక్చువల్గా ప్రవీణ్ 3/4 kg అలా తీసుకొచ్చారు. కొంచెం చికెన్ మార్నింగ్ గ్రేవీ చేశాను విత్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మమ్మీ అయితే కొబ్బరి చట్నీ దొరింది. మమ్మీకి అస్సలు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు అలవాట్లేదు, అస్సలు తినబుద్ధి కాదు మార్నింగే. అందువల్ల మాకంటే అలవాటు ఉంది కొంచెం. సో అందువల్ల చికెన్ కర్రీ మొత్తం మధ్యాహ్నానికి మార్నింగ్కి కలిపి చేసేసా. ఇప్పుడైతే పులావ్ చేస్తున్నా. పులావ్ ప్లస్ ఆల్సో క్రిస్పీ ప్రాన్స్ చేసుకుందాం ఈరోజు, చాలా బాగుంటుంది. అండ్ ఈ మ్యారినేషన్లో ఏం వేసాను అనేది మళ్ళీ ఒకసారి చూసేద్దాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. పసుపు అండ్ ఇందాక మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్, పెరుగు, సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకున్నా. పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా. కొంచెం మనకి ముద్దగా రావాలంటే పులావ్ కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోండి. అవి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత రైస్ కూడా నానబెట్టేసుకుందాం. రైస్ వచ్చేసి నేను ఈరోజు 1.5 గ్లాస్ రైస్ వేస్తున్నా. యాక్చువల్గా అయితే 2 గ్లాసులు చేయాలి, బట్ మమ్మీ చాలా తక్కువ తింటుంది. నేను కూడా అసలు పెద్దగా తిన్ను, ఒక 2 మొదలు తింటాను అంతే టేస్ట్ కోసం. అండ్ ఎలాగో ఇంకా డైట్ అది సరిగ్గా చేయట్లేదు కదా అని చెప్పేసి మరీ ఫుల్గా కూడా తినేయట్లేదు, మరీ స్ట్రిక్ట్ డైట్ కూడా చేయట్లే. అందువల్ల 10 days బ్యాక్ వెయిట్ పెరిగాను కదా అని చెప్పి సీరియస్గా చేద్దాం అనుకున్నాను, బట్ అస్సలు కుదరట్లేదు నా వల్ల ఈసారి ఏంటో. సో చూడాలి, స్ట్రిక్ట్గా మళ్ళీ చేయగలను లేదో చూడాలి. కాన్ఫిడెన్స్ అయితే ఉంది మళ్ళీ చేస్తానని, బట్ ఇప్పుడైతే చేయట్లేదు, క్లియర్ కట్గా చెప్తున్నాను. చేస్తాను కంపల్సరీగా. చాలామంది అడుగుతున్నారు, చాలామంది అంటే దగ్గర ఒక 4-5 కామెంట్స్ అయితే వస్తాయి కంపల్సరీగా. మీరు మళ్ళీ వెయిట్ లాస్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి. చెప్పాను కదా, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల అంత సీరియస్గా చేయడం కుదరట్లేదు. అండ్ దట్టు మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా కొంచెం అటు ఇటు డిషెస్ చేస్తాను కదా అని చెప్పి ఇంకా తినేస్తూ ఉంటున్నాను అనమాట. అది మరీ అంత ఎక్కువ అయితే తినట్లే. తర్వాత ఇప్పుడు రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా. అండ్ ఇప్పుడు క్రిస్పీ ప్రాన్స్ కోసం మ్యారినేట్ చేసేసుకుందాం. క్రిస్పీ ప్రాన్స్ అంటే మీకు లూజ్ ప్రాన్స్ ఏవైతే ఉంటాయో రెస్టారెంట్లో అవే అనమాట క్రిస్పీ ప్రాన్స్. అండ్ ఇది వచ్చేసి నేను మొత్తం ప్రాన్స్ అంతా వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇంకేం వేసాను, ఇవన్నీ వేసి కలుపుకుంటున్నాను. దీనికి మనకి ఎగ్స్ కావాలి, బ్రెడ్ క్రమ్స్ కావాలి, ఇవన్నీ కావాలి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇవి ఫ్రై చేయడానికి, ఎందుకంటే అవి డిప్ చేసి మనం ఫ్రై చేస్తూ ఉండాలి కదా. అందువల్ల లెమన్ జ్యూస్ వేస్తున్నా, ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేస్తున్నా. వేసేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు వేసేసుకొని కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, మీరు ఏమైనా కావాలంటే మసాలా పౌడర్ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ బటర్ వేసుకోవాలి. ఇందులో బటర్ వేసుకోవడానికి చిన్న బౌల్లో నేను బటర్ తీసి చిన్నది ఒక 2 seconds ఓవెన్లో పెట్టుకున్నా. ఓవెన్లో పెట్టుకొని అది నేను బటర్ కొంచెం కరుగుతుంది కదా, ఓవెన్లో కొంచెం వేడి చేస్తే దాంతో బటర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్గా మీరు బటర్ యాడ్ చేసినా అది నార్మల్గా కాసేపు అయ్యేటప్పటికి రూమ్ టెంపరేచర్కి వచ్చేటప్పటికి కరిగిపోతుంది. బట్ నేను కలపడానికి సులువుగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం వేడి చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగో బటర్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా ఒక 1 hour వరకు మ్యారినేట్ అవ్వాలి. ఇది నేను ఇంక ఈవినింగ్ చేయడానికి నాకు మైండ్ సహకరిస్తుందో లేదో, మైండ్ మళ్ళీ చేయబుద్ధి అవుద్దో లేదో అని చెప్పి లంచ్ చేసేటప్పుడే ప్రాన్స్ కూడా ఫ్రై చేసేసాను. నాకేంటంటే సండేస్ మార్నింగ్ చేసి, ఆఫ్టర్నూన్ చేసి, మళ్ళీ ఈవినింగ్ నైట్ చేయడానికి ఇంక అలా వంటగదిలో ఉండిపోవాలి. అందువల్ల ఈవినింగ్ ఏదైనా స్నాక్ ఉంటే మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఆర్ ఎల్స్ మధ్యాహ్నం లంచ్తోనైనా చేసుకుంటాను అనమాట. తర్వాత ఇక్కడైతే ఒక 2 eggs వరకు బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుంటా. ఇది క్రిస్పీ ప్రాన్స్కి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా వస్తాయి. మీరు ఓపిక్గా చేసుకోగలము అనుకుంటే అండ్ ఇంకొకరు హెల్ప్ ఉంటే మీరు ఇలాంటివి చేసుకోండి. ఆర్ ఎల్స్ తక్కువ చేసుకుంటాము మేము అని అనుకుంటే కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఎంత తక్కువ చేసుకున్నా సరే ఎంత ఎక్కువ చేసుకున్నా మీకు సరిపోవు, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. యమ్మీగా ఉంటాయి కదా. మెయిన్ ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఎక్కువ వెళ్తాయి మనకి, తినే కొద్దీ తినేస్తూ ఉంటాము. ఫ్రైడ్ చిప్స్ కానీ, చికెన్ పకోడీలు, ఏదైనా ఫ్రై పీస్లు, కేఎఫ్సీలు ఇలాంటివి ఏంటంటే ఫ్రైడ్వి చాలా ఎక్కువ వెళ్తాయి. ఏదైతే తక్కువ వెళ్ళాలో మనకి హెల్త్ పరంగా అది ఎక్కువ వెళ్తాయి అనమాట. సో అది. అండ్ ఇదే వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నా. కార్న్ఫ్లోర్లో కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మిరియాల పౌడర్,
యాడ్ చేసుకొని, అండ్ ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇందులో మనం డిప్ చేస్తామన్నమాట. అండ్ ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటా. బ్రెడ్ క్రమ్స్ మీకు దొరికితే చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్, మిరియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నా. మీరు కార్న్ఫ్లోర్ లేదంటే బియ్య పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈ లోపు బిర్యానీకి చికెన్ ఎక్కించేస్తే చికెన్ మగ్గుతుంది కదా అని చెప్పి ఇందులో వచ్చేసి ఇది నేను యూజ్ చేసి ఈ ప్యాన్ చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది. ఇది ఇంతకుముందు నేను డైట్ అది స్టార్ట్ చేయకముందు రెగ్యులర్గా ఇందులోనే వండేదాన్ని. బట్ దాని తర్వాత వంట అది తగ్గిపోయింది. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఈ పాత్రలో, ఇంత పెద్ద పాత్రలో వండే అవకాశమే రాలేదు. మళ్ళీ ఇప్పుడు తీసాను. ఎవరైనా వచ్చినప్పుడే తీస్తున్నాను. ఇది ఎక్కువ క్వాంటిటీ వండుకోవాలి అనుకుంటే కనుక. సో ఇందులో వచ్చేసి నేను ఆయిల్ యాడ్ చేసాను. ఆయిల్ యాడ్ చేసి షాజీరా వేసుకున్నా. అది జీలకర్ర కాదు, షాజీరా. గరం మసాలా వేసుకున్నా, లైక్ జాపత్రి, అనాస పువ్వు అండ్ బిర్యానీ మొగ్గలు ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నా. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పుదీనా ఎలా వేసానంటే మాత్రం ప్రవీణ్ అస్సలు ముట్టుకోరు. అందువల్ల ఇంక పుదీనా యాడ్ చేయకుండా కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసింది వేసుకున్నాం కదా, అది వేసి చాలాసేపు మగ్గించాలి. మొత్తం చికెన్లోంచి వాటర్, ఆ పెరుగులో వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఆ తర్వాత ఇంక రైస్, కొంచెం నెయ్యి, సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. పులావ్, బిర్యానీ కాదు పులావ్ నాకు నేను చెప్పుకుంటున్నాను. సో పులావ్ రెడీ అయిపోయినట్టే. సో ఇది ఇలాగా మగ్గేంత వరకు ఏంటంటే చికెన్ అండ్ ఆల్సో ప్రాన్స్ మ్యారినేట్ అవుతాయి కదా అని ముందుగా అవి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే చక్కగా ముందు రోజు మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోండి. నేను ప్రతిసారి శనివారం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలనుకుంటాను. కాకపోతే శనివారం మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాం కదా, సో అందువల్ల ఇంక నాన్ వెజ్ అది తీసుకురామన్నమాట ఇంట్లోకి. సో ఎక్కువ అంటే తర్వాత ఏ రోజు ఏమైనా అకేషన్ ఉంది, ఎవరైనా వస్తున్నారు అనుకుంటే ఎలాగో తప్పదు. ఇంకా మాకేముంది దొరకలేని వస్తువు ఏం కాదు కదా అని చెప్పి శనివారం తీసుకురాము ఇంకా. అండ్ మూత పెట్టి చాలాసేపు మగ్గిస్తున్నా. ఆనియన్స్ అవి బాగా మగ్గేసిన తర్వాత ఇందులో మనం ఇది చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ యాడ్ చేసేసుకోవడమే. ఇది మీకు క్లియర్ డీటెయిల్స్, కొంచెం కాజు కూడా యాడ్ చేసుకుంటున్నా. క్లియర్ది కావాలనుకుంటే పిచ్చెక్కిస్తా బాబీ గారి ఛానల్లో చూడండి. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. నేను 2-3 సార్లు ఆయన కలిశాను. ఎక్కడంటే ఇప్పుడు మనకి అవార్డ్స్ అవి ఇస్తుంటారు కదా, సో ఎన్నో ఫౌండేషన్ వాళ్ళ అవార్డ్స్ ఫంక్షన్లో 2-3 సార్లు కలిశాను. చాలా బాగా మిట్టు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో చాలా బాగా మాట్లాడతారు. ఫస్ట్ నుంచి ఆయన రెసిపీస్, కోవిడ్ అప్పటి నుంచి ఆయన రెసిపీస్ అవి బాగా చూసేదాన్ని నేను. ఈ మధ్య తగ్గించేసాను కానీ కుక్ చేసుకోవట్లేదు కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ చూశాను. మర్చిపోయాను అనమాట ఈ రెసిపీ, అందువల్ల మళ్ళీ చూశాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా చికెన్లోంచి మంచిగా వాటర్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చేంత వరకు ఉంచుకొని మగ్గించేసుకుందాం చాలాసేపు. ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చివాసన పోవాలి కదా, అందుకని చెప్పి. ఇలా ఫుల్గా మగ్గిన తర్వాత చూసారా వాటర్ ఎంత వచ్చిందో చికెన్లోంచి. అండ్ మీరు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కొత్తిమీర కూడా ఫ్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రాన్స్, చికెన్ అలా మగ్గిస్తున్నాం కదా, ఈ లోపు ప్రాన్స్కి ప్యాన్ పెట్టేసుకున్నా. ఇంక ఇప్పుడే ఫ్రై చేసేద్దాం, ఇంక తర్వాత ఇంకా ఓపిక లేదు మళ్ళీ కిచెన్లోకి వచ్చేదానికని చెప్పేసి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలా బ్రెడ్ క్రమ్స్ అంతా పెట్టేసుకున్నాం కదా, బ్రెడ్ క్రమ్స్ మీకు జస్ట్ మీరు బ్రెడ్ బాగా టోస్ట్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయి. మీకు పెద్దగా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలని ఏమి ఉండదు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఇలా యూజ్ చేసాను. ఫస్ట్ అయితే ప్రాన్ తీసుకొని పిండిలో ముంచి ఆ తర్వాత ఎగ్లో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ బాగా అద్దిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు అన్నీ కూడా ఒక కంచంలో ఒక ప్లేట్లోకి తీసుకోండి. కంచం అలవాటు అయిపోతుంది. కంచం అని అనేవాళ్ళం ఇంతకుముందు ప్లేట్లని. కంచం తీసుకురా, కంచంలో అన్నం పెట్టుకో, అది ఇది అని చెప్పి. సో ఇప్పుడంటే ప్లేట్స్ వచ్చాయి అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే ఇంకా మొత్తం అన్ని ఇలా నేను ఇంకొకరు హెల్ప్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇవి డిప్ చేసి చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని ఒకరు డిప్ చేసి ఒకరు చేశారంటే ఒకరు ఫ్రై చేయడానికి అలా బాగుంటుందని హెల్ప్ అవుతుంది అనమాట. ఒకలే డిప్ చేసుకుని ఒకలే ఫ్రై చేసుకోవాలంటే నూనె మొత్తం మాడిపోతుంది, అందుకని చెప్తున్నా.
ఆర్ఎల్స్ మీరు అన్నీ కూర్చొని నెమ్మదిగా అన్నీ పెట్టుకున్న తర్వాత మీరు ఆయిల్ పెట్టుకోండి, అది బెటర్. నేనైతే నించొని అసలు చేయలేకపోయాను అనమాట, చెప్పాను కదా కొంచెం. అండ్ ఈ పెయిన్స్ వల్ల నేను ఎక్కువ చేయలేకపోయాను. మ్యాక్సిమం ఒక 3 వాయిలు ఫ్రై చేశాను. 3 వాయిలు ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఆఫ్ చేశాను అనమాట. మిట్టు చాలా అంటే చాలా ఇష్టం. వాడు చాలా రోజుల నుంచి అడిగాడు ప్రాన్స్, అండ్ ఆల్సో చేస్తూ ఉంటే వాడు అలా రెడీగా ఉన్నాడు అనమాట, తినాలి తినాలి అన్నట్టుగా. ఇవి ఇలాంటివి ఏంటంటే చాలా రేర్గా చేస్తుంటారు, రెగ్యులర్గా చేయను కదా, అందుకని. ఇవైతే ఇలా ప్రాన్స్ అయితే ఇలా కొంచెం డీప్ రోస్ట్ అయిన తర్వాత తీసేయడమే. మీరు అక్కడ నించొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పక్కకు వెళ్ళారంటే మాడిపోతాయి. ప్రాన్స్ చాలా తొందరగానే వేగిపోతాయి అనమాట. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి నేను యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఈసారి ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయలేదు ఎందుకో. ఓన్లీ ఇంక ప్యాన్ పెట్టేశాను కదా అని చెప్పి అన్ని ప్యాన్లోనే ఫ్రై చేసేసా. ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఎగ్ స్మెల్ వస్తుందేమో అని అనిపించింది. అండ్ ఇక్కడ నేను వేస్తున్నాను కదా మిట్టు, కొంచెం సాస్ అది వేసుకొని హ్యాపీగా ఒకటి అలా పట్టుకెళ్తున్నాడు. ఈ లోపు చికెన్లో వాటర్ అంతా మగ్గిపోయింది కదా, రైస్ యాడ్ చేస్తున్నా. రైస్ దీనికి చిట్టిముచ్చల రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. శనగ సాంబార్ రైస్ అంటారు కదా, చిట్టిముచ్చల రైస్, అది వేస్తే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ అస్సలు బాగోదు. నేనైతే నార్మల్గా మనం సాంబార్ రైస్ రోజు అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్ వేసేసా. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నా. 3కి కొంచెం తగ్గించాను, అంటే 245 2 గ్లాసెస్ వేసి ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసాను. 3 గ్లాసెస్ కొంచెం వెలుతీ చేసి వేసాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లోంచి వాటర్ అదంతా ఉంది కదా అని చెప్పేసి కొంచెం తగ్గించి 3 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం సాల్ట్ అది ఇప్పుడే మీరు చూసేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టేయడమే. ఇంకా అలా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది అనమాట. పులావ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చార్మినార్ దగ్గర ఈ సీజన్ రంజాన్ సీజన్ అంతా కూడా చార్మినార్ దగ్గర చాలా బాగుంటుంది కదా. సో ఎంతమంది విజిట్ చేశారు మార్కెట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ క్రిస్పీ ప్రాన్స్ అయితే ఎలా ఉన్నాయి, నూనె అయితే ఏం లాగలేదు, మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా బాగా వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే నేను లంచ్ సర్వ్ చేసేస్తున్నా. చాలా బాగా వచ్చింది పులావ్, బిర్యానీ కాదు పులావ్. ఇప్పటికే ఒక 10 సార్లు చెప్పినట్టున్నాను ఈ మాట. సో ఈరోజైతే పచ్చిమిర్చి కోడి పులావ్ విత్ క్రిస్పీ ప్రాన్స్ అండ్ మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అనమాట. సో ఇది ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత మేమైతే ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వెళ్ళాం, వాల్యూ జోన్కి వెళ్ళాము. వాల్యూ జోన్ సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాం పటాన్ చెరువులో. సో నేను డ్రైవ్ చేస్తుంటే మిట్టు కూడా వెనకాతల వీడియో తీస్తున్నాడు. నేను మమ్మీ మిట్టు మాత్రమే వెళ్ళాము. ప్రవీణ్కి ఆఫీస్ ఉంది కదా అని చెప్పి. తర్వాత రోజు సండే కదా, మండే రోజుది ఇది. అండ్ ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ పెట్టారు, లైక్ కూల్ డ్రింక్స్ మీద వాటి మీద చాలా మంచి ఆఫర్స్ పెట్టారు. నేనైతే పొమోగ్రేనేట్ జ్యూస్ ఒకటి తీసుకున్నా అంతే, ఇంకా కూల్ డ్రింక్స్ ఏం తీసుకోలే. అండ్ ఈ సారీ తీసుకున్నాను. ఈ సారీ వచ్చేసి 640 రూపీస్ అనమాట. ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి. వర్క్ సారీస్ అయితే 700కి 800కి మంచి సారీస్ దొరుకుతాయి. నేను వాల్యూజోలో వర్క్ సారీస్ ఎక్కువ కొంటుంటాను, చాలా బాగుంటాయి అనమాట. మిట్టు అయితే తెగ గాల్ చేసాడు మమ్మీని తీసుకోమని, బట్ మమ్మీ ఒక్క చీర కూడా తీసుకోలేదు. సో నేనైతే ఆ వైట్ చీర తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత నాకు గ్రాసరీ అవన్నీ తీసుకునేటప్పుడు 3000 బిల్ అయింది. సో 3000 బిల్ క్రాస్ అయితే ఇది వాటర్ క్యాన్ మనకి 400 రూపీస్కి వస్తుంది. ఇది నార్మల్గా అయితే 800 వాటర్ క్యాన్ 400కి వస్తుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నా. 400 రూపీస్ పడింది ఈ వాటర్ క్యాన్. సో ఇది 6 అవర్స్ వరకు ఉంటుందంట. 7 లీటర్స్ వాటర్ క్యాన్ ఇది. బాగుంది కదా, యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నా. నార్మల్ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు కదా, కూలింగ్ వాటర్ కాకుండా ఇలాంటి వాటిలో పెట్టుకోవడం బెటరే కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో అది. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. స్కూల్ పట్టుకెళ్తావా? మమ్మీ స్కూల్కి పట్టుకెళ్తాడంటే పట్టుకొని నేను ఎలా ఎక్స్ప్లెయిన్, ఇది ఫోటోకి ఇంకా